అన్న మరొకసారి న్యాయం ఎక్కడ ఉంది? చెట్లను పెంచి ఇంకుడు గుంతలు తోవాలని ఒక ప్రోగ్రాం పెట్టారు కేసీఆర్. గ్రామాలు తిరగాలి కళాకారులను తీసుకొని. కల్చరల్ బృందంలో నేను ఒక టీం సభ్యుని. నా స్థాయి ఏంటంటే టీంకి నాకు లీడర్ ఉంటారు పైన, ఆయన కింద నేను సభ్యునిగా పనిచేయాలి. ఊళ్ళలో పోయి ఏం చేయాలంటే ఇంకుడు గుంతలు తవ్వుతేంది, చెట్లు పెంచుతేంది, మరుగుదొడ్లు కట్టుకోవాలి, తల్లిపాల వారోత్సవాలని నేను పాటలు పాడాలి. కొంతమంది తమ్ముళ్ళు అన్నారు, నేను ఆ గడికాడ అడుగు పెట్టగానే ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయే మొట్టమొదటి వ్యక్తి నువ్వే అన్నా అన్నారు. ఫస్ట్ రోజే. ఎందుకు తమ్మికి అట్లా అంటావు? నేను రాలేదు, ఇంకా అప్పుడే మాట్లాడుతున్నావు. ఏదేమున్నా కానీ నేను ఉంటా తమ్మి, ఒక 3-4 ఏళ్ళు ఉండాలనుకుంటున్నా అన్నా. నువ్వు ఇమ్మడలేవన్నా, నీ వల్ల కాదు అన్నారు. అయినా ఈ 6 నెలల కాలం ముండ్ల మీద నడిచినట్టు ఇష్టం లేని సంసారం, మనసు లేక పడాల్సిన బాధలన్నీ పడ్డా. పోయి ఇంకుడు గుంతలు దూరని పాట పాడుతాను. ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక ఊరు. ఇన్నడు ఒక ముసలాయనే నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ కళాకారులు చెప్పారు, అన్న బాగా రాస్తాడు, బాగా పాడిండు తెలంగాణ ఉద్యమంలో, ఇట్లా అట్లా టీవీలు వచ్చిండు, సినిమాలు వచ్చిండు అని చెప్తావు వీళ్ళు. నేను బైక్ ఎత్తుకొని ఒక పాట పాడగానే ఆ రైతు లేచి మంచిగా ఉన్నాయా నీ పాట, కానీ మాకు ఇల్లు సాగలేదు, ఇంకుడు గుంత ఏడదోవాలి అని అడిగిండు ఆ పెద్ద మనిషి. అమ్మ నా పని అవుట్, నా పని అయిపోయింది. నా పాట ఈడ కాదు. నేను ముసాయిన తరపు నుండి కేసీఆర్ ప్రభుత్వంతో కొట్లాడాలి, కానీ నేను వచ్చి దోవద్దని నేను చెప్పే కాడ నా పాట ఉంటే నా పాట పత్రమే, నేను పత్రమే, నా జీవితం పత్రమే. నేను అంబేద్కర్ నుంచి నేర్చుకున్నది ఏంది, నేను వీరన్న నుంచి నేర్చుకున్నది ఏంది, నేను పూలే నుంచి నేర్చుకున్నది ఏంది, నేను ఈ ఉద్యమకారులందరి నుంచి నేర్చుకున్నది ఏంది, నా జ్ఞానం ఎక్కడ పోతుంది అని చెప్పి నా పాటలు నన్నే అప్పుడు ప్రశ్నిస్తున్నాయి. 60 ఏళ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 60 ఏళ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది. అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు బహుజనా. చిన్న చితక పదవులిచ్చి బుధగరిచ్చి మనలను ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల వాళ్ళ గుప్పిట్లో పట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీటు ప్రశ్న నాకు ఎదురైనటువంటి ప్రశ్న ఇది. ఆ రైతు నన్ను అడగగా నేనే చెప్పినగా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలి. నేనే నా పాటలు రాసిన కదా, బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, బండలు కొట్టే ఒడ్డెరళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఖాళీ నడకన పోయేటోడు ఖాళీ బోటెక్కాలి, ప్లేను నడపాలి. మా రోజులు రావాలి, సాకలి మంగళి పోరలు ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, కుమ్మరి కమ్మరి కౌలల్లులా పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి, అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి, మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. ఈ ప్రశ్నే నీ 25,000 నాకొద్దు, మళ్ళీ జనంలోకి పోయి మనిషికి ₹1 ఇచ్చిన 4 కోట్ల మంది 4 కోట్ల రూపాయలు అయితే నాకు, కానీ నీ 25,000 వద్దని చెప్పి నేను పక్కకు వచ్చిన. ఇది ఏదో ఒకటి సాధించేదాకా దీన్ని వదిలేటువంటి పరిస్థితి లేదు. ఉద్యమ గాయకుడినే, బహుజనుల గాయకుడిని, సమస్త ప్రజల కష్టాలను వాడే గాయకుడిని నేను బతకాలి తప్ప ఈ పైసల కోసం నేను బందీ కావద్దనేటువంటి విషయంతో నేను వచ్చినా అని చెప్పి తెలియజేస్తూ, బహుజన తత్వవేత్త, 2 తెలుగు రాష్ట్రాలను అంబేద్కర్ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి, ఎప్పటికప్పుడు సాహిత్యంలో నేను రాసే ప్రతి పాటను షేర్ చేసుకుంటూ అన్నా ఈ పాట వచ్చింది ఎలా అని చెప్పి ఒక డైరెక్షన్లో దాన్ని మలుపుకుంటున్నటువంటి మేధావి అన్న డాక్టర్ జిల్కర శ్రీనన్న గారి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గట్టిగా చప్పట్లతో